హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ. ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా మంచి టాపిక్తో. అరుణాచలంలోని చూడవలసిన పవిత్రమైన స్థలాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అరుణాచలేశ్వర దేవాలయం. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడబడ్డ పరమ పుణ్యక్షేత్రం. అరుణాచలం పంచభూత క్షేత్రాలలో ఒకటి. దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం అనగా అరుణ అనగా ఎర్రని, అచలము అనగా కొండ అని తాత్పర్యం. ఇది చాలా గొప్ప పరమ పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే పరమ పుణ్యక్షేత్రం అని ఈ అరుణాచలానికి ప్రతీక. మీరు ఒకసారి ఈ అరుణాచల పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్లయితే మీ మది ఒకంత దైవచింతనకు గురై తెలియని ఆనందం పొందుతారు. అరుణాచలేశ్వరాలయం అతిపెద్ద దేవాలయం. ఒక్కొక్క రాజగోపురం ఒక్కొక్క దానితో పోటీ పడినట్లు మన కంటికి కనువిందు చేస్తూ కనిపిస్తాయి. భారతదేశంలో ఎన్నో పవిత్ర స్థలాలకు మరియు ముక్తిని ప్రసాదించే క్షేత్రాలకు నిలయమని చెప్పవచ్చును. అరుణాచలం తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలోని పచ్చని కొండలలో ఉన్నది. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించిన కలిగే మోక్షప్రాప్తి ఈ అరుణాచలం అన్న పేరు ఉచ్చరిస్తే చాలా ముక్తి లభిస్తుందని ప్రతీతి. అరుణాచలం గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న ప్రధాన రాజగోపురం 217 అడుగుల ఎత్తులో 5 అంతస్తులలో దేశంలోని 2వ అతిపెద్ద గోపురంగా ప్రసిద్ధి చెందింది. గర్భాలయంలో శివలింగం పెద్దదిగా ఉంటుంది. దీనిని తేజోలింగం అని కూడా అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం, విముక్తికి ప్రతీకే ఈ అగ్నిలింగం. ఈ ఆలయం లోపల హాల్లోని నేలమాలిగల్లో పాతాళలింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలమని పిలుస్తారు. అరుణాచలంలో చూడవలసిన మరొక ప్రముఖ ప్రదేశం స్కందాశ్రమం. భగవాన్ రమణ మహర్షి వారు 1916 నుండి 1922 వరకు నివసించిన స్కందాశ్రమం ఒక గుహ. మనం రమణాశ్రమం వైపు నుండి స్కందాశ్రమానికి చేరుకోవచ్చు. ఈ గుహను చేరుకోవడానికి మీరు 1.4 కిలోమీటర్లు ఎత్తుపైకి ఎక్కాలి. ఇది ధ్యానానికి అనువైన ప్రదేశం. అక్కడ నుండి మీరు అరుణాచలేశ్వరాలని చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివునికి అంకితం చేయబడిన ఆలయం. ఇది 8:15 నుండి సాయంత్రం 4:30 వరకు తెరిచి ఉంటుంది. ఇలాంటి మరెన్నో ప్రముఖ ప్రదేశాల గురించి మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. అరుణాచలంలో చూడవలసిన మరొక ప్రముఖమైన ప్రదేశం విరూపాక్ష గుహలు. విరూపాక్ష గుహకు 14వ శతాబ్దం నుండి మతపరమైన ప్రాముఖ్యత ఉన్నది. మొదట్లో ఈ గుహ విరూపాక్ష దేవుడి వల్ల ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు శ్రీ రమణ మహర్షి కారణంగా ఈ గుహ భక్తులలో ప్రసిద్ధి చెందింది. మహర్షి 1899 సంవత్సరం నుండి 16 సంవత్సరాల పాటు గుహను తన నివాసంగా చేసుకున్నాడు. అతను 1916లో మాత్రమే గుహ నుండి బయటకు వచ్చాడు. అతను గుహలో నివసించేటప్పుడు స్వీయ విచారణ మరియు నేను ఎవరు అని రాశాడు. శ్రీ రమణ మహర్షి అనుచరులకు ఈ గుహ పుణ్యక్షేత్రం వంటి ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ఇది ఒక కారణం. చాలామంది ప్రజలు అంతర్గత శాంతిని కనుగొనడానికి ఈ గుహ లోపల ధ్యానం చేయడానికి వస్తారు. విరూపాక్ష గుహకు వెళ్ళే మార్గం శ్రీ రమణ మహర్షి ఆశ్రయం మీదుగా ఉంది మరియు మీరు మీ మార్గంలో స్కందాశ్రమాన్ని దాటుతారు. మీరు విరూపాక్ష గుహ చేరుకోవడానికి తిరువన్నామలై ఆలయం మరియు అరుణాచలేశ్వర దేవాలయం నుండి నడిచే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది భక్తులు తిరువన్నామలై ప్రధాన ఆలయం నుండి గుహ వరకు నడవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు దీనిని తీర్థయాత్రలో భాగంగా భావిస్తారు మరియు గౌరవనీయులైన సాధువులకు గౌరవం మరియు నివాళులు అర్పించే మార్గంగా భావిస్తారు.
అరుణాచలంలో చూడవలసిన మరొక ప్రముఖమైన ప్రదేశం మ్యాంగో కేవ్స్. తిరువన్నామలై కొండ ప్రాంతాలలో ఒక మతపరమైన ప్రదేశం. ఆధ్యాత్మిక సాధువు శ్రీ రమణ మహర్షి 6 ఏళ్ల పాటు తపస్సు చేసి ధ్యానం చేసిన గుహ ఇదేనని ప్రతీతి. స్థానిక సిద్ధ గురువుల లింగాలతో పాటు శివుడు, అన్నపూర్ణాదేవి మరియు రాజేశ్వరి ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ గుహలు కొండల అందంతో చుట్టుముట్టబడి చూడముచ్చటగా కనువిందు చేస్తూ మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. అరుణాచలంలో చూడవలసిన మరొక ప్రముఖమైన ప్రదేశం శేషాద్రి స్వామి ఆశ్రయం. శేషాద్రి స్వామి జనవరి 22, 1870న తిరువన్నామలైకి సమీపంలో ఉన్న వల్లూరు అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మరకతం, వరదరాజు. చిన్న వయసులోనే విలక్షణ ప్రతిభావంతుడిగా పేరు పొందారు. ఈయనకు 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరణించారు. ఈ దుఃఖం నుంచి తేరుకోవడానికి కామాక్షిదేవి ముందు కూర్చొని ముఖ పంచశతిని అనేక మార్లు చదివాడు. నారాయణోపనిషత్తు నుంచి కామోక రిషి మంత్రాన్ని జపించాడు. తాను కర్మబంధాల నుంచి బయటపడాలని భక్తిలో మునిగి తేలేవాడు. ఈ ధోరణి ఆయన పిన్ని చిన్ననాన్నలకు నచ్చేది కాదు. వాళ్ళు ఈయన స్వేచ్ఛను అడ్డుకునేవారు. ఆయన్ను అరుణాచలం ఆకర్షించింది. 1890లో అరుణాచలం చేరుకున్నాడు. అలా ఇల్లు వదిలేసి వచ్చిన శేషాద్రి స్వామి 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. రమణ మహర్షి కూడా అలాగే ఇల్లు వదిలేసి వచ్చి అరుణాచలంలో కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 54 సంవత్సరాలు గడిపాడు. ఇలాంటి మరెన్నో మంచి విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మరియు శేషాద్రి స్వామి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో శేషాద్రి స్వామి గురించి తప్పకుండా వీడియో చేస్తాను. అరుణాచలంలో చూడవలసిన మరొక ప్రముఖమైన ప్రదేశం రమణ ఆశ్రమం. శ్రీ రమణ ఆశ్రమం అని కూడా పిలువబడే శ్రీ రమణాశ్రమం ఆధునిక ఋషి మరియు అద్వైత వేదాంత గురువు శ్రీ రమణ మహర్షికి 1922 నుండి 1950లో మరణించే వరకు ఉన్న ఆశ్రమం. ఇది తిరువన్నామలైకి పశ్చిమాన అరుణాచల కొండ దిగువన ఉన్నది. తమిళనాడు అక్కడ వేలాది మంది సాధకులు ఆయన సన్నిధికి తరలి వచ్చారు. ఆయన సమాధి మందిరం ప్రపంచ నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తూనే ఇప్పటికీ ఉంది. రమణ మహర్షి ఒక ఆధునిక ఋషి మరియు సిద్ధ పురుషుడు. ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. మీరు ఆ వీడియో చూసి ఆనందించండి. అరుణాచలంలో చూడవలసిన మరొక ప్రముఖమైన ప్రదేశం ఆది అన్నామలై దేవాలయం. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఆది అన్నామలై పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుతో మండుతున్న స్తంభం గురించి వివాదం తర్వాత ఒక లింగాన్ని తయారు చేసి శివుణ్ణి ఆరాధించడానికి కొండకు అవతలి వైపు వెళ్ళాడు. ఈ విధంగా ఈ లింగం అన్నామలై యొక్క మొదటి పురాతన మరియు అసలైన లింగంగా భావించబడుతుంది. అందుకే దీనికి ఆది అన్నామలై అనే పేరు వచ్చింది. అరుణాచలంలో చేయవలసిన మరొక పుణ్యకార్యం గిరివలయం అనగా గిరి ప్రదక్షిణ. కొండ చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాలి. గిరివాలం దారిలోనే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే పేరున్న అష్టలింగాలు ఉన్నాయి. ఈ 8 లింగాలను, తీర్థాలను, రాజరాజేశ్వరి ఆలయాన్ని, దక్షిణమూర్తి ఆలయాన్ని దర్శించుకుంటూ ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ గిరివాలయం చేయడం వలన మనకు చాలా ముక్తి లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది. ఈ అరుణాచల పుణ్యక్షేత్రంలో చూడవలసిన ప్రముఖ కార్యం ఏదైనా ఉన్నదంటే అది గిరివలయం అని చెప్పవచ్చును. అరుణాచలంలో ఆచరించవలసిన మరొక ప్రముఖ పుణ్య ప్రదేశం మోక్షద్వారం. ఈ మోక్షద్వారం చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఆ మోక్షద్వారం ద్వారా బయటికి రావచ్చును, పోవచ్చును. దీని ద్వారా మనిషికి ముక్తి లభిస్తుందని చాలా ప్రతీతి ఉన్నది ఈ ప్రదేశానికి. మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ ప్రదేశం మీ కంటికి కనిపిస్తుంది. అప్పుడు ఈ మోక్షద్వారాన్ని చూడండి మరియు మోక్షద్వారం గుండా బయటకు వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ అరుణాచలం పుణ్యక్షేత్రంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అరుణాచల దేవాలయం చుట్టుపక్కల ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి.
ప్రతి పవిత్ర స్థలం గురించి మరియు ప్రదేశాన్ని గురించి వీడియో విపులంగా చేసి మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ల రూపంలో మీ అనుభవాలను షేర్ చేయండి. 10 మందితో మీ అనుభవాలని పంచుతూ లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. జై హింద్.